హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. ఈరోజు వీడియోలో నేను మీతో ఒక అద్భుతమైన అనుభవాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. నేను చెన్నై నుంచి హైదరాబాద్ వస్తుండగా తిరుచానపల్లిలో నాకు 4 గంటలు అయితే లేఓవర్ అయితే ఉంది. లేఓవర్ అంటే మనం వెళ్ళవలసిన ప్లేస్కి డైరెక్ట్ ఫ్లైట్ లేకపోతే కనుక ఏదైనా ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి ఇంకో ఫ్లైట్ మారి మన ప్లేస్కి అయితే వెళ్తాము. ఇలా ఒక ఫ్లైట్ నుంచి ఇంకో ఫ్లైట్కి మారడానికి కొంత సమయం అయితే ఉంటుంది. నాకైతే 4 గంటల సమయం అయితే ఉంది. అయితే సాధారణంగా ఫ్లైట్కు లేఓవర్ వస్తే కనుక చాలామంది ఎయిర్పోర్ట్లోనే కూర్చొని సమయం అయితే గడుపుతారు. నేను ఈసారి అలా చేయకుండా ఇంతసేపు ఎయిర్పోర్ట్లో కూర్చోవడం కంటే దగ్గరలో ఏమైనా ప్రదేశాలు ఉన్నాయని చూశాను. నాకు దగ్గరలో 2 ప్రసిద్ధి చెందిన ప్రదేశాలు అయితే ఉన్నాయి. అవే శ్రీరంగం టెంపుల్, జంబుకేశ్వర స్వామి టెంపుల్. ఈ వీడియోలో ఎయిర్పోర్ట్ నుంచి ఎలా వెళ్ళాలి, ఎంత సమయం పడుతుంది, ఆలయ విశిష్టత ఏంటి, చరిత్ర ఏమిటి, దర్శనం అనుభవం అన్నీ మీతో పంచుకుంటాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాగానే ఎగ్జిట్ గేట్ కాడ లెఫ్ట్ సైడ్లో వాల్ మీద అయితే చక్కని పెయింటింగ్ అయితే వేశారు. ఇది చూడడానికి చాలా బాగుంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ నుంచి ఎలా వెళ్ళాలనేది చూద్దాం. ఎయిర్పోర్ట్ నుంచి శ్రీరంగం టెంపుల్ సుమారు 15 కిలోమీటర్లు అయితే ఉంటుంది. 30 నుంచి 40 నిమిషాల సమయం అయితే పడుతుంది. మీకు ఎయిర్పోర్ట్లో ఊబర్, ఓలా, ట్యాక్సీ అయితే ఉంటుంది. సుమారు 300 నుంచి 500 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. మీరు ఆన్లైన్లో బుక్ చేసే కన్నా అక్కడ ప్రీపెయిడ్ ట్యాక్సీలు అయితే ఉంటాయి, అదైతే బుక్ చేసుకోండి. నేనైతే అక్కడ ఓలా క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాను. నాకు వచ్చేసరికి 300 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. పదండి ఇప్పుడు శ్రీరంగం వెళ్దాం మనం. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up. ముందుగా నేనైతే శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ని అయితే చేరుకున్నాను. మీరు చూస్తున్నది మెయిన్ రాజగోపురం. కారు డ్రైవర్ని మెయిన్ రాజగోపురం వద్దే దింపమని చెప్పండి. ఎందుకంటే మనం సాధారణంగా చూస్తే ఒక ఊరిలో ఒక దేవాలయం అనేది ఉంటుంది, కానీ శ్రీరంగంలో మాత్రం ఆలయం లోపలే ఒక ఊరు అనేది ఉంటుంది. అవును, మీరు విన్నది నిజమే. ఆలయం లోపలే చిన్న చిన్న వీధులు, మనకు కావాల్సిన దుకాణాలు, పూల మార్కెట్, భక్తుల కోసం వసతి, మఠాలు అన్నీ ఉన్నాయి. అంటే ఆలయమే ఒక చిన్న నగరంగా కనిపిస్తుంది. ఈ అనుభూతి భారతదేశంలో చాలా అరుదుగా ఉంటుంది. ఈ ఆలయం అయితే దాదాపు 156 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. ఇక్కడ మొత్తం 21 గోపురాలు అయితే ఉంటాయి. అందులో ముఖ్యమైనది రాజగోపురం. మొత్తం దాదాపు 236 అడుగులు అయితే ఉంటుంది. మనం మెయిన్ రాజగోపురం నుంచి రైట్ సైడ్కి వెళ్తే కనుక ఒక 50 మీటర్ల దూరంలో మనం ఫ్రెష్ అప్ అవడానికి ఒక షాప్స్ అయితే ఉంటాయి, చిన్న చిన్న షాప్స్ అయితే ఉంటాయి. అక్కడ మనం లగేజ్ కూడా పెట్టుకోవచ్చు, లాకర్స్ ఇస్తారు. మనం ఫ్రెష్ అప్ అవడానికి అయితే 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అలాగే మెయిన్ రాజగోపురం నుంచి ఎదురుగా అయితే మనకి దుకాణాలు అయితే ఉంటాయి, అట్లయితే అమ్ముతారు. మగవారు అయితే పంచ, ఆడవాళ్ళు అయితే శారీయే కట్టుకొని ఆలయంలోనికి వెళ్ళాలి. మన సంప్రదాయాన్ని మనం గౌరవిద్దాం. ఈ ఆలయ చరిత్ర వేల సంవత్సరాల నాటిది. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు స్వయంగా శ్రీ రంగనాథ విగ్రహాన్ని పూజించాడు. తర్వాత అది ఇక్ష్వాకు వంశానికి చెందిన శ్రీరాముడు లంకాయుద్ధం అనంతరం విభీషణుడికి ఈ దివ్య విగ్రహాన్ని కానుకగా ఇచ్చాడని చెప్తారు. విభీషణుడు లంకకు తీసుకువెళ్తుండగా ఈ ప్రాంతంలో కొంతసేపు ఆగాడు. అప్పుడు శ్రీరంగనాథుడు నేను ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నానని,
అన్నాడని అప్పుడు విభీషణుడు స్వామివారిని అక్కడ ప్రతిష్ఠించాడు అని పురాణాలు చెప్తుంది. అప్పటి నుంచి ఈ ప్రాంతం శ్రీరంగంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ శ్రీ మహావిష్ణువు ఆదిశేషుపై శయనమూర్తిగా దర్శనమిస్తారు. అందుకే ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. స్వామివారి దర్శనానికి నాకైతే 30 నిమిషాల సమయం అయితే పట్టింది. రాత్రి వేళ శ్రీరంగం ఆలయం అందమైన విద్యుత్ కాంతులతో మెరిసిపోయింది. భారీ రాజగోపురం, దేవాలయం నుంచి వినిపించే గంటల శబ్దం, వేద మంత్రాలు నన్ను ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించాయి. శ్రీరంగం ఆలయం నుంచి బయటికి రాగానే మనకైతే ఆటోలు అయితే ఉంటాయి. శ్రీరంగం నుంచి 3 నుంచి 4 కిలోమీటర్ల దూరంలో జంబుకేశ్వర ఆలయం అయితే ఉంటుంది. ఇక్కడ ఆటోని తీసుకొని మనం జంబుకేశ్వర ఆలయానికి అయితే వెళ్దాం. ఆటోకి అయితే 50 నుంచి 100 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. ఈ ఆలయం పంచభూత లింగాల్లో ఒక లింగం. ఈ లింగం జలతత్వాన్ని చూపించే పవిత్ర క్షేత్రం. ఇక్కడ ఉన్న శివలింగం కింద నుంచి రోజు సహజంగా నీరు ఊరుతూ ఉంటుంది. ఇది ఈ ఆలయం ఒక గొప్ప విశేషం. పదండి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. లోపల స్వామివారి వద్ద పూజారికి ఒక 50 రూపాయలు ఇస్తే శివలింగం నుంచి ఊరుతున్న నీరునైతే మీ మీద అయితే జల్లుతారు. ఇలా చేయడం వల్ల మీకు ఐశ్వర్యం కలుగుతుంది, అనారోగ్య సమస్యలు పోతాయి, మనశ్శాంతి కలుగుతుంది, ఉద్యోగం వ్యాపారం అభివృద్ధి చెందుతుంది, దోష నివారణ లభిస్తుంది. స్వామివారిని దర్శించుకొని తర్వాత నేనైతే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాను. నిజం చెప్పాలంటే నాకు వచ్చినది కేవలం 4 గంటల లేవర్ మాత్రమే. కానీ ఆ 4 గంటలు నిజంగా జీవితంలో ఒక అద్భుతమైన జ్ఞాపకంగా మిగిలిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరైతే కొత్తగా నా ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. No, I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up.